స్వేచ్ఛను, ఆనందాన్ని, సుఖాన్ని మందిరములో కూడా ఎంజాయ్ చేయాలనేటువంటి నీచమైన అలాంటి జీవితాన్ని కలిగి వికృతమైన పాపాలు, వికృతమైన శాస్త్రాలు, వికృతమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకా పతనానికి, జీవితాలను నరకానికి దగ్గర తీసుకున్న కుటుంబాలు, కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారులారా, ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, ఒకవేళ నీ స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, నీ గోడలను కూల్చివేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అంటారు, పౌలు గారు ఏమంటారంటే, తిమోతి, నువ్వు క్రీస్తునందు బలవంతుడు కమ్ము. ఎవరి యందు? నీ నిమిత్తం చనిపోయాడు చూడు, ఆ చనిపోయినటువంటి దేవుని యందు